ఎవరు? ఫ్రెండే బావా. ఇంకా వస్తున్నారా లేదా అని అడుగుతుంది. వచ్చేసామని చెప్పాను. బాబు, ఇవాళ మీ పెళ్లి అవుతుందా లేదా? సంతకాలు పెట్టాలి కదా. మీ ఫ్రెండ్స్ ఏరి? వస్తున్నారండి, 5 minutes. టైం అవుతుంది. హే, హాయ్ రా. సారీ రా, కొంచెం లేట్ అయింది. ఏంట్రా లేటు? సారీ రా, సడన్గా తనకి స్టమక్ పెయిన్ వచ్చింది. కాసేపట్లో వచ్చేస్తుంది. అది కాదురా, 3 నెలల క్రితం బుక్ చేసుకున్న టైం ఆఫీసర్ ఇప్పటికే 10 సార్లు అడిగాడు. ఒక్క 5 minutes ఓపిక పట్టు ప్లీజ్, తను వచ్చేస్తుంది. బాబు, ఈ రోజు వీళ్ళ పెళ్లి అవుతుందా లేదా? అవుతుంది సార్. టైం అవుతుంది. వన్ మినిట్ సార్. ఓకే. ఏంట్రా ఇది? నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చావా, వాడి టైం వేస్ట్ చేయడానికి వచ్చావా? అది కాదురా. నాకు అర్థమైందిరా, నీతో వచ్చి సాక్షి సంతకం చేయడానికి మీ వైఫ్కి ఇష్టం లేదు కదూ? చచ్చా, అలాంటిదేం లేదురా. మరి ఎక్కడరా తను? రావాలి కదా. నువ్వు ఫూల్ అయ్యావో, మమ్మల్ని ఫూల్ చేస్తున్నావు కానీ ఇంకొకసారి నీతో పెట్టుకోకూడదురా బాబు. వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు బావా. అపర్ణకు రాకపోతే వదిలే, నేను సైన్ చేస్తాను. పద బావా. నువ్వింకా లేట్ చేస్తే మీ ఫ్రెండ్స్ మరోలా అనుకుంటారు. పైగా టైం అయిపోతే వాళ్ళు మళ్ళీ టైం ఫిక్స్ చేసుకోవాలి. రా బావా, పద రా. బావా, ఆఫీసర్ అడిగితే నేనే నీ వైఫ్ నని చెప్తాను. ఒక పెళ్లి చేయడానికి 100 అబద్ధాలు ఆడినా తప్పులేదంటారు కదా. సరేరా. నమస్తే అండి. మేం రెడీ అండి. మీరిద్దరూ భార్యాభర్తలా? అవును సార్. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి బెస్ట్ ఫ్రెండ్స్ మీ కూడా. అయితే ఇక్కడ సైన్ చేయండి. బాబు, ఇక్కడ సైన్ చేయండి. హలో అర్జున్, నేను నాయుడు బాగుని మాట్లాడతాను. ఈ ఎలక అర్జున్ వెనక్కి వచ్చే ఏముందని రావాలి వెనక్కి? అదేంటి అర్జున్ అలాగంటావు? ఆ పన్ను ఉంది కదా, లేదంటావేంటి? తన గురించి అయితే మాట్లాడడం కూడా అనవసరం. బాయ్. అర్జున్ ఫోన్ పెట్టి రా అర్జున్. ఆ పన్ను వదిలేసి ఎలాగెళ్తావు? ఆ పన్ను నీకోసం ఎంతగా ఎదురు చూద్దో, ఎంత బాధపడదో నీకు తెలీదు. ఏం చెప్తావు? అపర్ణ చాలా మంచిది, నిన్నే ప్రేమిస్తుంది, నువ్వంటే ప్రాణం అనే కదా. ఆ అబద్ధాలు వినడానికి నేను రెడీగా లేను నాయుడు బాబా. నీకోసం ఎంత కష్టపడిందో నీకు తెలీదు. మీ పెళ్ళి అసలు ఏ పరిస్థితుల్లో జరిగిందో నీకు తెలీదు. నేను పెళ్లి చేసుకోవాలని అపర్ణ అటు అత్తయ్యతోనూ ఇటు ఆర్యతోనూ ఎంతగా పోరాడిందో మర్చిపోయావు నువ్వు. మర్చిపోలేదు కాబట్టి తన కోసం వచ్చాను. తను మాత్రం తన చెల్లెల్ని వదిలి రానంటుంది. నాకంటే స్నేహ ఎక్కువైపోయింది తనకి. తన ఆనందం, సంతోషం అంతా స్నేహ దగ్గరే ఉందంట. నా దగ్గర తనకి ఏమీ లేదు. అందుకే ఆ ఆనందానికే తన్నే వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఆ పర్ణకుండే ఆనందం, సంతోషం అన్నీ నువ్వే. ఆ పర్ణ సర్వస్వం నువ్వే అర్జును. నువ్వు లేకపోతే ఏముండదు ఆ పర్ణకే. ఈ మాటలు విని విని విసిగిపోయాను. కనీసం నా ఫ్రెండ్ పెళ్లికి సంతకం పెట్టడానికి కూడా రాలేదు తను. కడుపు నొప్పిన అబద్ధం చెప్పి మీతో గుడికొచ్చింది. అబద్ధం చెప్పడం ఏంటి? నిజంగానే నీకు ఫోన్ చేసిందంట. చాలాసార్లు చేసినా నువ్వే ఎత్తలేదంది. లేదు, తను నాకు ఏ ఫోను చేయలేదు. ఓసారి నీ ఫోన్లో చూడు అర్జును, ఖచ్చితంగా తను ఎన్నిసార్లు చేసుంటదే. అలా ఎప్పుడు ఆ పన్ను అయితే అబద్ధం చెప్పదావు. ఓసారి చూడు, నువ్వు ఎత్తలేదని. ఇక అత్తయ్య బలవంతం మీద నేను విన్నాను. నాకు తోడుగా రమ్మంటే వచ్చింది.
అంతే అర్జున్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎవరో మీకు అడ్డుగా ఉండి మీ మధ్య గోతులు తవ్వుతున్నారు, అది కనిపెట్టుకో. అంతేకాని అపర్ణ మీద మాత్రం నిందలేకు. మీరిద్దరూ హాయిగా కలకాలం కలిసి ఉండాలి, అదే మా అందరి కోరిక. అప్పుడే మా అందరికీ ఆనందం. ఆ? ఓసారి గతం అంతా కూడా గుర్తు తెచ్చుకో, ఆ పన్ను గురించి కూడా ఆలోచించు. ఉంటానే, సరేనా? ఓసారి ఫోన్ చూడు మళ్ళీ. ఆ? ఉంటాను. నీకు ఫోన్ చేసిందంట, చాలాసార్లు చేసినా నువ్వే ఎత్తలేదంది. ఇన్ని కాల్స్ ఉన్నాయేంటి? అంటే అపర్ణ నిజంగా నా కోసం ట్రై చేసిందా? ఛా! అర్జున్, అర్జున్, అల్లుడు గారు, అల్లుడు గారు ఆగండి. అర్జున్, నా మాట విను అర్జున్. ఛా! ఎంత తప్పు చేశాను, తను ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ అపర్ణ, రియలీ సారీ. వెనక్కి వచ్చేస్తాను. వాళ్ళ నాన్న చావుకి నేను కారణమని నాపై పగ తీర్చుకోవడానికి చేసుకుంది. నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖపడకుండా ఉండడం కోసం నా లైఫ్ని నాశనం చేయడానికి చేసుకుంది. నేనేం పాపం చేశాను స్నేహ? నేనేం చేశానని నాకు ఈ శిక్ష? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వు తప్పు చేసావక్క. ఏం తప్పు చేశానే? నా గురించి ఆలోచించి తప్పు చేశా. నేను బాగుండాలని కోరుకోవడమే నువ్వు చేసిన తప్పు. నన్ను అంటు పెట్టుకుని ఉండడమే నీ తప్పు. తోడు పుట్టిన చెల్లి సుఖంగా సంతోషంగా ఉండాలనుకోవడం తప్పెలా అవుతుంది? నీ విషయంలో అయ్యిందక్క. నీ పాలిట నేనే విషమయ్యాను. నీకీ పరిస్థితి వస్తుందని నేను ముందే చెప్పాను. నన్ను వదిలేయమని బతిమాలాను. నా చావు నన్ను చావునివ్వమని కోప్పడ్డాను, బెదిరించాను, హెచ్చరించాను. ఎంత చేసినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. బావ నీకిచ్చిన అవకాశాలని నా కోసం పాడు చేసుకున్నావు. చివరికి నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అక్క. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళిపో అక్క. బావ నిన్ను అర్థం చేసుకుంటాడు. తనని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో బావకు తెలుసు. వెళ్ళిపో. వెళ్ళలేనే. ఇదిగో, నేను నీతో ఎలాగ ఉండాలనేది నువ్వు నాకు చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. వాడు గుర్తుపెట్టుకో, నువ్వు నాతో ఉండాలి అంటే స్నేహి నాతో ఉండాలి. స్నేహి లేకపోతే నువ్వు కూడా నాకు అవసరం లేదు. వెళ్ళిపో. అంటే ఏంటయ్యా నీ ఉద్దేశం? నా కూతుర్ని పంపించేస్తావా? విడాకులు ఇచ్చి మరీ పంపించేస్తాను.